నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు. హనుమకొండలో ఘనంగా జరిగిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. భావితరాలకు వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని తెచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు కష్టపడితే రాష్ట్రంలో అధికారంలో రావచ్చన్న ఎంపీ రఘునందన్ రావు. యాకత్పురా నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్. బతుకమ్మ పండుగ మహిళా సోదరి మనులకు అతిపెద్ద పండుగ అన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. హనుమకొండ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ న్యూ సాయంపేట కూడలి సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా సబరీష్, ఇతర అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించిన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు. అరెస్టులు, జైలు జీవితాన్ని అనుభవించినప్పటికీ నిజాం బానిసత్వానికి తలొగ్గకుండా సాగు చేసిన భూమిపై హక్కుల కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ పోరాటాన్ని భావితరాలకు తెలియజేయడమేనని పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్తో కలిసి ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త 24 గంటల్లో 1 గంట చొప్పున శ్రమిస్తే రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. లేకపోతే కరోనా వచ్చిందో ఏ ఒక్క రోజైనా గత 11 సంవత్సరాల ప్రధానమంత్రి టెన్యూర్లో ఏ ఒక్క రోజైనా సెలవు తీసుకున్నాడా అని ఒకసారి ఆలోచించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. కనీసం ఇండియా నుంచి అమెరికా పోతే రాత్రి పగలు తేడాలు కూడా ఆయన ఫ్లైట్ లోనే అడ్జస్ట్ అనుకోవాలి. మీరు అంటే గెలుస్తారు, కుటుంబాన్ని వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు, ఆఖరికి తన తల్లి చివరి సేవ కూడా చేసుకుని ఆ బాధ్యత కూడా తీసుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు నీకు అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్తాడు, వాళ్ళ 5-10 మంది కోసం పనిచేస్తారు. నేను ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది నేను వారికి మిమ్మల్ని అన్ని వదులుకోమని ప్రజల ముఖ్యంగా ప్రజల అవసరాలు ఏవైతున్నాయో ఆ అవసరాలు తీర్చే బాధ్యత మన పైన ఉన్నది. కావచ్చు 2028లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం కాషాయం ఏమైతుంది, ఖచ్చితంగా గోరుకొండ పైన ఎగిరేసేది ఎవరో ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ. పాతబస్తీ యాకత్పురా నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్
నషేమాన్ నగర్, సరస్వతి నగర్, లలితాబాగ్ రైల్వే బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక సమస్యలను ప్రజల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. खराब है ना सुनो हमारे यही सबको बताओ क्या है अभी अपन पूरे काम में सुनो कोई 20 साल बाद 10 साल वाला लैंड अगर खराब है पुराना लाइन है सर नहीं वो सीवर है SW ठीक है ना नोट करो. బతుకమ్మ పండుగ మహిళా సోదరిమణులకు అతిపెద్ద పండుగ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవాన్ అన్నారు. కలెక్టరేట్లో జరిగిన బతుకమ్మ పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డిలతో కలిసి మహిళలతో బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక ప్రత్యేక అనుభూతి అని పేర్కొన్నారు. హలో హంతంపురంలకు విజయాలు తోలుకొని వచ్చి విజయాలు హలో పగిడి బయ్యరముల విజయాలు పచ్చ భోజనాలు విజయాలు హలో హంతంపురంలకు విజయాలు తోలుకొని వచ్చి విజయాలు. ములుగు జిల్లా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా కలెక్టర్ టిఎస్ దివాకర జ్యోతి ప్రజ్వలన చేసి పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ములుగు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రానున్న 2 రోజులు భారీ వర్షాలున్నాయని, ఏమైనా ఆపద కనిపిస్తే దగ్గరున్న అధికారులను సంప్రదించాలని సూచించారు. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లాలో పడనున్నది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నామండి. గోదావరి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చేసింది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు, డిలాపిటేటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా, కాజ్వేస్, లో లయింగ్ బ్రిడ్జెస్లో ఆల్రెడీ పైనుంచి వాటర్ వెళ్తుంది. ఎవరు కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీస్ బ్యారికేడింగ్ కానీ ఇది కానీ క్రియేట్ చేయడం వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. వాగులు వంకలు కూడా దయచేసి ఎవరు క్రాస్ చేయొద్దు. ఏది ఉన్నా మీరు మెయిన్ రోడ్ నుంచే వెళ్ళండి. ఈరోజు నుంచి రేపు రాత్రి వరకు మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారిక యంత్రాంగంతో మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ హితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. భూమి మాది, భుక్తి మాది, ఎవడు రా నీవు ఎదిరించినటువంటి మహనీయురాలు చాకలి ఐలమ్మ గారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మరియు అదనపు కలెక్టర్ గారిని జోహార్ తెలంగాణ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ చాకలి ఐలమ్మ గారు, జోహార్ జోహార్. ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు ముస్తాలపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. జిల్లాలో మేస్త్రులకు పిల్లర్లతో స్క్వేర్ ఫీట్ కి 300 రూపాయలు, ఇటుకకు 7 రూపాయలు ధర నిర్ణయించామని, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదని పేర్కొన్నారు.
కొడుకు కోడల హైదరాబాద్ ఇద్దరు. నువ్వేం పని ఎన్ఎస్ఎఫ్టీ బాబు ఏ 484 ఫస్ట్ బిల్లు పడ్డది లెంటలు ఇప్పుడు వస్తున్నాయి, మంచి నీళ్ళు వస్తున్నాయి. కరెంట్ బిల్లు కడతావా? జీరో. సో బియ్యం వస్తుంది, కరెంట్ ఇంధనం బిల్లు వచ్చింది. సంతోషంగా ఉన్నారు కదా. మహబూబాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. 5 రోజు వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కపల్లి రవీంద్రరావు, సతీమణి గౌతమి, మార్గదర్శి విద్యా సంస్థల అధినేత తక్కెలపల్లి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ మాలోతు కవిత డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి పాటలతో ఆడుకొని ఎవ్రీడే పెట్టి 9 days చేయడం అనేది మన తెలంగాణలో స్పెషల్ బతుకమ్మ అనేది మనకు చాలా ఆడపడుచులకు చాలా క్లోజ్గా అందరూ కలిసి ఆడుకునే పండుగ అంటే ఇదే. ప్రపంచంలో ఏ పండుగ అయినా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లకి స్పెషల్. ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి ఒకే దగ్గర చేర్చి చక్కగా బతుకమ్మ అనేది కుల మత భేదం ఏమీ లేకుండా చక్కగా పేర్చుకొని అందరూ ముందుగా అక్కడ బతుకమ్మ ఏర్పాటు చేస్తే అక్కడ ఆడుకొని ఇక్కడ రావడం అందుకే ఆలస్యమైంది. ముందుగా మీకు అందరికీ ఎన్జిఓస్ కాల్లో ఉన్న ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎన్జిఓస్ కాలంలో మరియు పూర్వీ పట్టణంలో అన్ని చోట్ల కూడా ఇవాళ 5 రోజులు వచ్చిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే మన గుర్తు అయిన తెలంగాణ తల్లి చేతితో ఉన్న బతుకమ్మని కూడా తీసేసి ఇవాళ ఓన్లీ అంటే కాంగ్రెస్ సంబంధించిన చేతి గుర్తు పెట్టేట్టుగా ఇవాళ అక్కడ తెలంగాణ తల్లిని పెట్టడం జరిగింది. కానీ ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ బాధపడతా ఉన్నారు. ఎందుకంటే మన ప్రతికైనా బతుకమ్మని ఇవాళ కనుమరుగయ్యే విధంగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహిళలకు ఏదైతే మహాలక్ష్మి 2500 ఇస్తామన్నారు అవి కానీ, పెన్షన్లు కానీ, మా యువతి వాళ్ళకందరూ కూడా స్కూటీ ఇస్తామని చెప్పారు, తులం బంగారం చెప్పారు, ఏవో చెప్పారు. ఇప్పటికైనా ఈ బతుకమ్మకైనా లేకపోతే ఈ దసరా పండుగకైనా అందరూ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని వారు ఏదైతే ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ఆడబిడ్డగా వారు డిమాండ్ చేస్తాను. మరొకసారి అందరికీ బతుకమ్మ దసరా. సింగరేణి కోల్ యూనియన్ ఐఎన్టీయూసీ RG1 ఆధ్వర్యంలో స్థానిక జీఎం ఆఫీసులో ఫిట్ సెక్రటరీ జబ్బార్ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వానికి ఐఎన్టీయూసీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆజీ రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాల్లో కార్మికులకు 34% వాటా ఇప్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్లకు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక సోదరులందరికీ నమస్కారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణికి వచ్చినటువంటి లాభాలలో 34% వాటా కొరకు దాదాపు గత 20 రోజులుగా సమయానికి అన్నం తినకుండా కూడా చివరి వరకు 34% ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి మరి చివరకు సాధించినటువంటి మన నాయకుడు జనక్ ప్రసాద్ గారు. మరి సందర్భంగా వారికి సింగరేణి కార్మికులకు కావచ్చు, కాంట్రాక్టు కార్మికులకు కావచ్చు, మీ చొరవ వలనే మాకు ఈ లాభాల వాటా 34% దక్కిందనేది నిజం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకొని 5,500 రూపాయల బోనస్ లాభాల వాటా ఇప్పించినందుకు కార్మికులందరం కూడా మీకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ఐఎన్టీసీ, జై జనక్ ప్రసాద్, జై శ్రీధర్ బాబు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల క్యూ లైన్ లో బారులు తీరారు. ఉదయం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించిన అర్చకులు సాయంత్రం అమ్మవారిని హంసవాహనంపై ఊరేగించనున్నారు. జరగవా
గత 7 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు. చెంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దాండియా సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29లలో రాస్ గర్బా కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లోని ఈదులగంటి రామరెడ్డి గార్డెన్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజే ప్లేయర్ డీజే రేవంత్, డీజే అభిలాష్, డీజే నితీష్, డీజే గుంగూర్, డీజే కేడీ బెల్ హాజరవుతున్నట్లు తెలిపారు. టికెట్లు బుక్ మై షో డిస్ట్రిక్ట్ లో ఆఫ్లైన్ టికెట్ల కోసం సంప్రదించాలన్నారు. చేసే వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళు ఈవెంట్స్ చేసే విధంగా తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒక అనుభూతిని కలిగజేసి ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసుకుంటున్న మన M11 ఈవెంట్స్ ఈ సంవత్సరం రాస్ గర్బా వాల్యూమ్ 7 ఫ్రీ మార్కెట్ అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి ద మెయిన్ పాయింట్ ఏంటంటే 6 సంవత్సరాలు స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి హ్యూజ్ సౌండ్ సెటప్ ఉంటుంది, ప్యాడ్ బ్యాండ్ విత్ తోతా, చిల్డ్రన్స్ ఫోటో బూత్, ఇంకా చిల్డ్రన్స్ ప్లే జోన్ కూడా ఉంటుంది, ఫుడ్ స్టాల్స్, ఫ్లీ మార్కెట్. డబుల్ ఎంటర్టైన్మెంట్ తోటి మీ ముంగల్కి వస్తుంది. ఈ డేట్స్ అయితే గుర్తున్నాయి కదా, 27, 28 అండ్ 29 సెప్టెంబర్. అండ్ ఇది మనది వచ్చేసి వెన్యూ ఇండోర్ అండ్ అవుట్డోర్, మనకి వాన పడ్డా అని ఇట్లా ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అందరు మధ్యతరగతి ఫ్యామిలీస్ రానికే జస్ట్ 249 రూపీసే పెట్టినాం 7 years ఆఫ్ సెలబ్రేషన్ సందర్భంగా. దేవీ నవరాత్రి మహోత్సవాలు అమలాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు అమలాపురం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతను మహాలక్ష్మీదేవి అలంకరణలో 4,42,00,000 కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. దీంతో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు, పోలీసులు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కమలాపురంలో జరుగుతున్న వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శరణ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరుగుతుందండి. మహాలక్ష్మి అలంకారానికి 4,41,999,999 రూపాయలతో అలంకారం చేయడం జరిగిందండి. మహా అద్భుతంగా ఉంది అలంకారం. జనాలు చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలు 99,999 రూపాయలతో అలంకరణ చేశారండి. చాలా భారీగా అందరూ శ్రమపడి చక్కగా అలాగా మన ఒక్కళ్ళ కోసమే కాకుండా ప్రజలందరి కోసం కూడా మనం మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవాలండి. జై వాసవి, జై జై వాసవి. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని TUWJF జిల్లా కమిటీ సభ్యులు మరియు TUWJF సంగారెడ్డి డివిజన్ పటాన్చెరుకు సంబంధించిన సభ్యులు తప్పకుండా హాజరు కాగలరని నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అలాగే జర్నలిస్టుల సమస్యలు, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందనేది తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో పాటు ఆరోగ్య బీమా ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయమై ఇప్పుడే జిల్లా అధికార యంత్రాంగానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టు నాయకులకు, జర్నలిస్టు మిత్రులందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు. ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పలు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో యువతరం రాజకీయాల్లో తమదైన ముద్ర వేయడానికి ముందుకొస్తున్నారు. వారిలో ముఖ్యంగా బాలగోని సాయి చరణ్ గౌడ్ ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకున్న దృష్టితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తండ్రి బాలగోని రాములు గౌడ్ గతంలో వెలిమల గ్రామ సర్పంచ్గా, రామచంద్రాపురం జెడ్పీటీసీగా, ఆ తర్వాత తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ప్రజలకు విశేష సేవలు అందించిన అనుభవం ఉంది. తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ ప్రజా మద్దతును పొందుతూ సమాజానికి మరింత సేవ చేయాలన్న తపనతో సాయి చరణ్ ముందుకు వెళ్తున్నారు.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముద్రాస్ చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగదనుల అమరత్వమేనని, ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీవీఆర్ఐటీ హైపర్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాయి కృప, ఫార్మసిస్టులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. Our priority. Our priority. Our priority. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆయన సొంత నిధులతో 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మల్లేష్ ముదిరాజ్ మరియు బిల్డర్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గొప్ప ఈ కార్యక్రమము మళ్ళా అందులోని మన సంప్రదాయంలో ఇది చాలా పెద్దది. దేవి నవరాత్రులు అంటే ఆ దుర్గమ్మ తల్లి అన్ని ఏదైతే అన్ని అది ఉంటుందో ఆమె ఎవరైతే ఆమెను తలుచుకుంటారో, ఎవరైతే ఆమెను కొలుస్తారో, ఆమెను అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు తీర్చే ఆ తల్లి ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా బాగా కలుగుతుంది అని చెప్పేసి నేను గత దగ్గర 23 సంవత్సరాల నుంచి 24-25 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా పెట్టుకుంటా వస్తూ ఉన్నాము. కానీ ఈ సంవత్సరం కొంచెం ఈ కార్యక్రమాన్ని అంతా విజయవంతంగా ఈ రోజు వరకు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. రోజు పెట్టిన రోజు నుంచి, అమ్మవారిను పెట్టిన రోజు నుంచి నవరాత్రులు అయిపోయే వరకు, దసరా తెల్లారి నిమజ్జనం చేసే వరకు గిట రోజు అన్నదాన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఎవరికి తోచింది వారు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అందరి సహకారాలతోటి ఈ అమ్మవారి పండుగ చేసుకోవడం జరుగుతుంది. అందరి మీద ఆమె కృప ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణితో పాటు కుమారుడు దేవాంశ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజను వారు నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సతీమణి బొజ్జల రితిషారెడ్డి ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు వేదికైంది. 2006-2007 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకొని ఆనందంతో ఆడిపాడారు. గురువులు శాలువాలు పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎన్ని రోజులు గడిచినా విద్యార్థులకు తమపై ఉన్న గౌరవం తగ్గకపోగా రెట్టింపైందన్నారు. శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది. సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు. ఒక 5-6 బిజినెస్లు చేస్తున్నాడు, సరిపోతుంది. ఇప్పుడు బోరి మీద ఉన్నారు చూడు కొంతమంది వాళ్ళు కూడా అంటే ఇది ప్రతి వాళ్లకు గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రతి వాడు సాఫ్ట్వేర్ రావాలి. చాలా హ్యాపీ మా యొక్క ఆశీర్వాదం. అందరికీ నమస్కారం.
మరి 2006-2007 బ్యాచ్ విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో చదివి 18 సంవత్సరాల క్రితం చదివి మరి పాఠశాలలో నేడు గెట్ టుగెదర్ చేసుకోవడం ఆనందదాయకం. మరి ఆనాడు నేను వారికి మరి ఏదేమైనా ఒక మంచి వాతావరణం, మరి పిల్లలంతా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి అదేవిధంగా మరి నాట్ ఓన్లీ కలుసుకోవడమే కాదు, పేదలుగా ఉన్న మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలు వాళ్ళందరికీ కూడా మనం చేదోడు వాదోడుగా వండుకుంటూ వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ పాఠశాల అభివృద్ధిలో కూడా మీరంతా భాగస్వామ్యం కావాలని, తప్పకుండా అవుతారని కూడా నేను ఆశిస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 2006-2007 ఎస్ఎస్సి బ్యాచ్ నాది విద్యార్థుల సమ్మేళనం కోసం 18 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ ఒక ఆనందకరమైనటువంటి ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా మా ఒక సమ్మేళనం మాత్రమే కాదు, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి మేము ఎల్లవేళ్ళ మేము తోడ్పడతామని, ఆర్థికంగానైతేనేమి దేని పరంగా అయితేనేమి వాళ్ళకు సహాయపడడానికి మాకు సువర్ణ అవకాశంగా భావిస్తాం. ఇది ఒక సమ్మేళనం మమ్మల్ని ఒక దగ్గరగా చేసి ఒక గ్రూప్గా ఒక టీమ్గా తయారు చేయడం అనేది శుభసూచకం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2006-2007 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు. చాలా చక్కగా ఉంది. మరి 18 సంవత్సరాల తర్వాత కలిసిండ్రు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గడిపిండ్రు. దీన్ని ప్రోత్సహించినటువంటి హెడ్ మాస్టర్ రాజేశ్వరరావు కూడా చాలా కష్టపడి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హనుమకొండలో ఘనంగా జరిగిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. భావితరాలకు వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని తెస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు కష్టపడితే రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చన్న ఎంపీ రఘునందన్ రావు. యాకత్పురా నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్. బతుకమ్మ పండుగ మహిళా సోదరి మనులకు అతిపెద్ద పండుగ అన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.